ఏంజిల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్క్స్తో సోప్స్ చేస్తాము. అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్. దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్. డిఫరెంట్ ఫ్లేవర్స్లో కూడా దొరుకుతాయి. క్యాష్ ఆన్ డెలివరీ ఈజ్ ఆల్సో అవైలబుల్. కష్టాలు అడగండి కానీ చెప్పదలుచుకోలేదు నేను. ఇక్కడైతే ఫుల్ ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడైతే మెయిన్ రోడ్ మీద కాబట్టి ట్రాఫిక్ తోటి పక్కన ఏమో జనప్యాక్ తోటి వాళ్ళేమో అక్కడ పెట్టి వీళ్ళేమో ఇక్కడ పెట్టి అటు ఇటు చాలా ప్రాబ్లం ఉంటాయి మనం చెప్పుకోవడానికి. అందుకే మెయిన్ రోడ్ మనం మెయిన్ రోడ్ మీద కదా మనం ఉన్నది. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తా ఉంటారు, మన బస్సు దగ్గర మనం చూసుకుంటాం. వాళ్ళు కూడా ఇంకా ఏం పట్టించుకోకుండా చూసి లైట్ తీసుకుంటా ఉంటాను. అలా ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి కానీ చెప్పండి ప్రాబ్లం చెప్తాం కానీ ఇంకా మళ్ళీ మాకు తప్పుతుందనే రోజు అడగని చెప్తాను. రోజు ఎంత సంపాదిస్తాను? అన్ని పోగా మనకు 1000 రూపీస్ ఉంటాయండి. 1000 రూపీస్ ఉంటాయా? మనం మార్నింగ్ 3కి వేస్తా ఉంటే మనం వచ్చేలో 7 అయిపోతుంది. 7 ఇంటికి వెళ్ళి 1 or 2 అవుతా ఉంటుంది. ఇప్పుడు రోడ్ పోటీ ఇంతమంది ఉన్నారు కదా, అంతమంది కాంపిటీషన్ లో దండ నడుస్తుంటారా? ఎవరు దాల్దే ఉంటదండి. టేస్ట్ ఎలా ఉంటుంది? టేస్ట్ 100% బాగానే ఉంటుంది. అందరూ అలా ఉంటుందండి. ఎవరు దాల్దే ఉంటుంది. ఫుడ్ ఇన్స్పెక్టర్ వస్తారు ఇక్కడికి. ఇన్స్టిట్యూట్ లో వచ్చేంత సినిమా మన దగ్గర ఏం లేదండి. మన అన్ని ఎప్పుడే ఉంటాయి కాబట్టి మన దగ్గర ఎవరు ఏం రారు. మనం ఎప్పుడు తెచ్చుకుంటాం షాప్ కి వెళ్ళి. అన్ని తక్కువ అది చిన్న చిన్న సామానం కాబట్టి మనం ఏమి ఉండవు. మార్నింగ్ అయితే 4 నుంచి స్టార్ట్ అయిపోతుంది. ప్రిపేర్ అంతా ప్రిపేర్ మాది కదండి. తయారు చేసినది మేము, అమ్మేది మేము. దాన్ని ఇంట్లో వాళ్ళది హెల్ప్ లేకుండా మనం చేయలేము. ఒకరిది అయ్యే పని కాదు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వర్క్ అయ్యేది. ఒక ఫ్యామిలీ కష్టపడింది కానీ పని అయ్యేది కాదు. ఎవ్రీడే మనం ఎన్ని రోజులు పని చేసుకోవాలంటే అన్ని రోజులు మందే కాబట్టి మనం చేసుకోవచ్చు. మనకి రన్నింగ్ ర్యాక్ ఉంటుంది అండి. మన వాళ్ళ కోసం మనం ఏం పెట్టలే కదా ఇక్కడ. మన దారిని పోయితే 100 మంది తింటా ఉంటారు. 10 మంది దగ్గర పోయినా మిగతా నెంబర్స్ తగ్గించుకుంటాం వాళ్ళు. అలా ఎవరన్నా అలాంటివి ఏమి ఉండవు అన్న. ఈ రోజులు అలాంటి ఏం లేదు. అలా ఒకప్పుడు ఏమన్నా ఉండేటి కానీ ఇప్పుడు ఏం లేవు. అలా దౌర్జన్యం తిరిగేటి అంటే నైట్ లో ఉంటాయి. తినేసి పారిపోయి గట నైట్ 1 గంట దాటిగా తినేసి పారిపోవడం, కొట్టడం, గొడవలు నైట్ లో ఉంటాయి. డే లో అలాంటి ఏమి ఉండవు. నైట్ లో కూడా ఉంటుంది. నైట్ లో ఉంటాయి. వేరే ఉంటాయి కదా. మళ్ళీ కాకుండా మొబైల్ వ్యాన్స్ అలాంటి ట్రక్ గట్రా ఉంటాయి కదండి. మనకు రిస్క్ చేసి మానేసాను. వాళ్ళతో పర్లేదు నేను. అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు పెడతారు మీరు? మేము మార్నింగ్ 7 నుంచి 1 వరకు ఉంటాం. 1 వరకు ఉంటారా? ఎక్కడి నుంచి వస్తారు మీరు? మేము ఉండేది ఇక్కడ అంత లోకల్ లైఫ్. పక్కన ఉండేది ఉప్పల్లో ఉంది. ఆ కాలనీలో ఉంటాం. చిలకనారు ఉంటారు, ఒకలేమో కోడపల్లో ఉంటుంది, ఒకలేమో ఇలా ఈ చుట్టుపక్కల ఏరియాలో అంతా ఉండేది. మీరేం చేస్తుంటారు? మా డాడీకి ఇదే టిఫిన్ బాక్స్ పెట్టించాను. మీ డాడీగా స్టార్ట్ చేశారు? లేదు, మా డాడీ వీడియో ఎడిటింగ్ చేస్తాను ఇంట్లో. పోలీసులు ఆ ఫుడ్ కానీ ఇప్పుడు లేచారు ఇబ్బంది. పోలీసులు ఏమట్లేదు. ఒకప్పుడు అలాగే ఇప్పుడు అయితే ప్రాబ్లం లేదు. పోలీసులతో ఇబ్బంది లేదు. కస్టమర్స్ బాగా వస్తారా? వస్తారండి. టేస్ట్ బాగుంటుందా? టేస్ట్ బాగుంటుందా? టేస్ట్ బాగుంటుంది, అందరూ వస్తారు. టేస్ట్ ఎలా ఉందా? మంచిగా క్వాలిటీ ఉంటుందా? క్వాలిటీ అండి. అంటే మొత్తానికి పొద్దున్న నుంచి ఎన్ని గంటలు పని చేస్తుంటారు? పొద్దు నుంచి అయిపోయేదాకా అలా అమ్మడం అవ్వకపోతే పారేసుకోవడం. అది పని బ్యాట్ సెట్ వాష్ చేసేది. అది ఎవరికి మళ్ళీ కొడతారండి. 5 నమ్ముతారు. స్మెల్ వచ్చేస్తుంది. ఏ పూట ఆ పూటే. మన అధికారులు ఎవరైనా వస్తారా మీ దగ్గరికి ఇలా అమ్మాలా లేదు అని చెప్పి? అలాంటి ప్రాబ్లం ఉంటుంది. అధికారులు కంటే వదిలేస్తే వాళ్ళు అమ్ముకునే కదా, ఏదో రకంగా కష్టపడే కదా అని వదిలేస్తారు. మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఎవరు రాలేరా? ఎవరు వచ్చినా వాళ్ళకు ప్లేట్ 2 ప్లేట్లు ఎత్తుంటాం. పక్క జరండి అంటారండి పోలీసు వాళ్ళు. అయితే ఎవరితో ప్రాబ్లం లేదు. డబ్బులు కట్టే డబ్బులు అనగా ఇవ్వం. టిఫిన్ పెడితే డబ్బులు ఇస్తారా వాళ్ళు? వాళ్ళు ఎప్పుడో తింటారు, తిన్నే ఇచ్చేస్తారు. ఎలా ఉంది వ్యాపారం? వ్యాపారం అలాగే అంతంత మాత్రమే. ఇప్పుడు మేము వచ్చి 24 సంవత్సరాలు అయింది. 24 సంవత్సరాలు పరిగెత్తిన కష్టపడి జనాలకి తిరిగి పెట్టడం, ఆ కనుగొన్న డబ్బులు ఉంచుకుంటే లాభం, పిల్లలతో బతుకులు తినడమే. రోజుకి ఎంత ఆదాయం వస్తుంది? రోజు 400, 500 రూపాయలు కానీ ఎక్కువ. 400-500 రూపాయలు సరిపోతుందా మీకు? సరిపోతుంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవడం. టిఫిన్లు కాకపోతే తినడమే. ఆ టిఫిన్ ఇచ్చుకోవడం, కాకపోతే తినడం, అలా గడిపోవడం. ఎలాంటి ఇబ్బంది పడుతుంది మీరు? ఇబ్బంది అంటే అందరికీ రాత్రి 11 తెల్లవారు ఉండడం, పగలంతా రుబ్బడం,
సాయంత్రం 7 గంటల నుంచి 11, 12 దాకా పడుకోవడం అదే పని. ఫుల్ హార్డ్ వర్క్, భార్య భర్తలు అందరికీ హార్డ్ వర్క్. చాలా ఇంట్లో కూడా పని చేయాల్సింది. ఇంట్లో చుట్టాలు వచ్చినా కూడా పని చేయాల్సిందే. ఉల్లిపాయలు లేకపోతే మిరపకాయలు తీయడం, ఎవరు వచ్చి చుట్టాలు వచ్చినా సరే ఇడ్లీ వ్యాపారానికి మామూలుగా పనికి రాదు, ఫ్యామిలీతో పని చేయాల్సిందే, కంపల్సరీ పని చేయాల్సిందే. అంతే చెప్పండి.